80వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కాకినాడలో ఈ రోజు అయితే భారీగా అయితే ర్యాలీ నిర్వహించారు. అలాగే కూటమి నాయకులు భారీ ఎత్తున అయితే ఈ రోజు ర్యాలీలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే కాకినాడ రూరల్ పంతం మేనేజర్ ఆధ్వర్యంలో అలాగే జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. జనసేన నాయకులు వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇవాళ ఏ నోట్లో చూసినా ఎక్కడ చూసినా భారతదేశం అంతా వందే మాతరం, వందే మాతరం. ఇవాళ జాతీయ దినోత్సవం సందర్భంగా 15వ తారీఖు రేపు ఆగస్టు 15 సందర్భంగా ఇవాళ దేశభక్తి చాటుకునే అవసరం ఇవాళ జియో పాలిటిక్స్లో ఉంది. మేము మొన్న ఢిల్లీలో చేసిన అల్లర్లకి తిరుగు సమాధానం ఇదే సమాధానంగా మేము దేశం మొత్తం మీద ప్రతి చోట అర్హర్కి తరంగా అని చెప్పి ప్రతి ఇంటి మీద గారు జెండా, అలాగే ప్రతి మనిషి చేతులని జెండాతోటి ఇవాళ ఈ కార్యక్రమం చేసి చూపిస్తా ఉన్నాం. ప్రభుత్వ పాలనలో స్వతంత్రం ఏ విధంగా జరుపుకున్నారు ప్రతి ఒక్కరు? ఎవరైనా గత ప్రభుత్వంగా స్వతంత్రం ఎవరికీ లేదు. గత ప్రభుత్వంలో ఇప్పుడు స్వతంత్రం ఉంది కాబట్టి అందరూ స్వతంత్ర దినోత్సవం కలుపుకుంటారు. సార్ చెప్పండి, ఎలా జరుపుకున్నారు ఈ రోజు ర్యాలీ? ఈ రోజు మా అందరికీ గర్వకారణం మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దేశభక్తుడు. ఏదైతే దేశభక్తుడు స్థాపించినటువంటి పార్టీ జనసేన ఉందో, అలాగే ఈ రోజు ప్రధానమంత్రి మోదీ గారి యొక్క ఆదర్శ పాలనలో మా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ ఈ రోజు త్రిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజు సర్పవరం జంక్షన్ నుంచి జగన్నాథపురం వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో రూరల్ ఎమ్మెల్యే మన పంతం నానాజీ గారు, పార్లమెంట్ సభ్యులు తెంగల ఉదయ శ్రీనివాస్ గారు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, అలాగే కూటమి మన మంత్రి నారాయణ గారు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. కాకినాడలో ఎలా పాల్గొనబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మరి రేపు పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి మరి ఉత్తమ అధికారులందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే. అలాగే జనసేన నాయకులు అలాగే కూటమి నాయకులు కూడా కాకినాడ రూరల్ నుంచి అలాగే జగన్నాథపురం బ్రిడ్జి వరకు కూడా ఈ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం చూడొచ్చు, అంటే భారీ ఎత్తున మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారీ ఎత్తున బైక్ తో ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. అలాగే కూటమి నాయకులు అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో పాటు అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో అలాగే కాకినాడ రాజ్యసభ సభ్యులు జానా సతీష్ కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే నారాయణ కూడా, మంత్రి నారాయణ కూడా, ఇన్ఛార్జి మంత్రి నారాయణ కూడా ఈ యొక్క ర్యాలీ ఏదైతే త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ విధంగా మీద వేసుకుని ప్రతి ఇంటిపైన కూడా ఎగరవేస్తున్న పరిస్థితి సందర్భాలన్నీ కూడా చూస్తాం. ఆ విధంగానే ఈ రోజు రేపు భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే అలాగే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ దేశభక్తిని చాటుకునే విధంగా కూడా ఈ రోజు త్రివర్ణ పతాకం ఎగరవేసే విధంగా కూడా ఈ యొక్క భారీ ర్యాలీ ప్రతి చోట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే బైక్ ర్యాలీలు ఈ సర్పవరం జంక్షన్ నుంచి అలాగే జగన్నాథపురం వరకు కూడా ఈ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా రేపు పవన్ కళ్యాణ్ కూడా ఈ కాకినాడలో రేపు జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొనబోతున్నారు. రేపు జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ ఈ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అనేక మంది అధికారులు మొత్తం అందరూ కూడా పాల్గొని వివిధ శాఖల సంబంధించినటువంటి శకటాలను కూడా ప్రదర్శించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.